బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే రాత్రి మిడ్ నైట్లో తెలిసినటువంటి వార్త 2 గంటలకు లేచి నేను బ్రేకింగ్ న్యూస్ పెడదామంటే చాలా ప్రయత్నం చేసినా కానీ యూట్యూబ్ నుంచి నాకు గైడ్ లైన్స్ వస్తూ ఉంది. కల్పన ప్రముఖ సినీ నేపథ్య గాయని, బహుముఖ ప్రజ్ఞాశాలి, అన్ని భాషల్లో ఎన్నో పాటలు పాడినటువంటి కల్పన గారు, సింగర్ కల్పన ఆల్రెడీ మరి నిద్ర మాత్రలు మింగి మరి 2 రోజులు 3 రోజులు అయిందంట. మరి ఆమె అసలు బయటికి రావట్లేదు. అంటే ఒకరోజు బిఫోరే చేసి ఉంటుంది. బట్ ఆ 2 రోజులు మాత్రం ఇంట్లోకి వెళ్ళకుండా ఆలోచనలో పడిపోయి ఫోన్లు మాట్లాడి ఏం చేసిందో చేసి ఆల్రెడీ మరి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నది. మరి ఇలా వెంటిలేటర్ మీద హాస్పిటల్లో ఉన్నాడు. మరి వాళ్ళ హస్బెండ్, అంటే విడాకులు ఇచ్చినటువంటి హస్బెండ్ అనుకుంటా, ప్రసాద్ గారు, ఆయన ఆల్రెడీ ఆయనకు ఫోన్ చేయడము, ఆయన పోలీసులకు ఫోన్ చేయడము, పోలీసులు తలుపులు పగలగొట్టి ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మరి జాయిన్ చేసినటువంటి సందర్భం ఎన్నో. అంటే ఆర్టిస్ట్గా కావచ్చు, చైల్డ్ ఆర్టిస్ట్ కావచ్చు, తర్వాత గాయనిగా కావచ్చు, మళ్ళీ వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి ఇద్దరు కూడా గాయనీలే. ఇక నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, ఆల్రెడీ మన వీడియోలలో చాలా సందర్భాలు చేస్తాను. ఎందుకంటే మొగడికి, అంటే పెళ్ళై విడాకులు ఇచ్చి మొగడికి దూరం ఉన్నటువంటి ఆడపిల్ల కావచ్చు, భార్యకు విడాకులు ఇచ్చి దూరం ఉన్నటువంటి మగపిల్లగాడు కావచ్చు, ఇద్దరు కూడా ఒక సైకోలుగా తయారైపోతారు వాస్తవానికి. ఖచ్చితంగా అంటే చనిపోతే మళ్ళీ ప్రాబ్లం లేదు. అంటే భార్య చనిపోయినా భర్త చనిపోయినా వాళ్ళకు ప్రాబ్లం ఉండదు. వాళ్ళు పిల్లలు మైండ్ సెట్ వేరవుతుంది. కానీ ఏందో కానీ ఏదైతే భర్తలకు దూరం ఉండడము, భార్యలకు దూరం ఉన్నటువంటి వాళ్ళు, ఆ కొట్లాటలతోని దూరం ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఖచ్చితంగా ఒక సైకోలుగా తయారైపోయి ఏం చేస్తారో అని అర్థం కానటువంటి పరిస్థితి ఇలా దాపురించేటటువంటి పరిస్థితి ఇలా మనకు సమాజంలో జరుగుతున్నటువంటి విధానం. కాబట్టి మరి ఖచ్చితంగా కలిసి ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి ఎవరైనా సరే. అనవసరమైనటువంటి డిప్రెషన్లకు పోయి కొట్టాట పెట్టుకొని దానివల్ల ఉపయోగం ఏం లేదు. పిల్లలు ఉంటారు కాబట్టి 3 పిల్లలు కల్పన గారికి. మరి 3 పిల్లలు ఉండగా కూడా ఆమె ఒంటరి జీవితం అనుభవిస్తున్నట్లు తెలుస్తున్నది అక్కడ. మరి పిల్లలు లేరు కదా, అక్కడ లేరు. ఇక దాని స్టోరీ అటు పక్కకు పెడితే చాలా బాధాకరం. ఒక సినీ కళాకారుడిగా, ఒక సంగీత దర్శకుడిగా బాధను వ్యక్తం చేస్తా ఉన్నా. ఆమె త్వరలో కోలుకోవాలని చెప్పేసి కూడా నేను ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా.